హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా స్టిచ్చింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో క్రాస్ కటింగ్ తెలుసుకుందాం. ముందుగా క్లాత్ని ఇలా పొడవుగా వేసుకొని ఒక గీత గీసుకోవాలండి. కింద మనం స్కేల్తో ఒక మార్జిన్ వేసుకోవాలి మడత కోసం. వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ కుట్లు ఉంటాయి కదండి, ఖర్చు దగ్గర కుట్లు, అక్కడి నుండి సరిగా మడతలు లేకుండా బ్లౌజ్ని సరిగా వేసుకొని మడతలు ఎక్కడ రాకుండా అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు డాట్స్ కోసం ఒక డాట్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నెక్ ఎంత ఉందో అంత చూసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి. ఈజీ మెథడ్లో తెలుసుకుందాం. అక్కడ ఒక డాట్ పెట్టుకున్న తర్వాత మనం షోల్డర్ పొడవు మొత్తం బ్లౌజ్ పొడవు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ని బట్టి పొడవు ఎంత ఉందో అంత పొడవు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఎక్స్ట్రా ఒక డాట్ పెట్టుకోవాలండి ఖర్చు కోసం. పెట్టుకున్న తర్వాత బ్లౌజు చంక ఉంటుంది కదండి, అక్కడ షోల్డర్ దగ్గర చంక దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ని బట్టి షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. తర్వాత చంక దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ స్కేల్తో లైన్స్ వేసుకుందామండి. మీకు అర్థం కావడం కోసం లైన్స్ వేస్తున్నానండి. ముందు షోల్డర్ దగ్గర, తర్వాత నెక్ దగ్గర, తర్వాత చంక దగ్గర అలా గీతలు గీసుకోవాలండి. గీతలు గీసుకున్న తర్వాత షోల్డర్ ఒకసారి మీకు అర్థం అవడం కోసం టేప్తో చూపిస్తానండి. 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని అక్కడ నుండి నెక్ దగ్గరికి ఒక లైన్ వేసుకోవాలండి. స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలి అలాగా. తర్వాత చంక దగ్గర కూడా అలాగే ఒక లైన్ గీసుకోవాలండి. దాన్ని కూడా జాయింట్ చేసుకోవాలండి. తర్వాత మనం వేసిన డ్రాయింగ్కి జాకెట్కి కొలత సరిపోయిందో లేదో చంక దగ్గర నుండి నెక్ వరకు పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని చంక గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత చంక డ్రా చేసుకోవాలండి. ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని చంక డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ రెడీ అవుతుందండి. అలా డ్రా చేసుకొని మనం పైనుండి కిందకి డాట్స్ దగ్గరికి గీత తీసుకున్నాం కదా, అది కలుపుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుందామండి. 2 ఇంచెస్ యాడ్ చేసుకుందాం. కింద ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుందామండి. ఆ రెండింటిని కూడా జాయింట్ చేసేసుకుందామండి. జాయింట్ చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ రెడీ అయింది. నెక్ గీసుకోవాలి. ఇంకా మనం నెక్ ఎలా గీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్రాడ్గా కావాలనుకుంటే ఆ లైన్కి బయటికి మనం డ్రా చేసుకోవచ్చండి. బ్రాడ్గా కావాలనుకుంటే, లేదు చిన్నగా కావాలనుకుంటే ఆ బాక్స్లోనే మనం డ్రా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బ్రాడ్గా ఎలా గీయాలో చూపిస్తానండి మీకు. నెక్ లైన్ బయటికి ఒక గీతలా వేసుకొని దాని నుండి బయటికి లాక్కుని డ్రా చేసుకుంటే కొంచెం బ్రాడ్గా వస్తుందండి. ఇంకా బ్రాడ్గా కావాలనుకుంటే మీ ఇష్టం.
బ్రాడ్గా పెట్టుకోవచ్చు. చంక కూడా డ్రా చేసేసుకున్నాం కదండి, ఇంకా కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, కటింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ వేసుకుందాం. హ్యాండ్స్కి ఇలా 4 మడతలు వేసుకొని, ఈ 4 వైపు మడతలు ఎప్పుడు మన వైపే ఉండాలి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకుందాం. ఇటు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మడత కోసం ఒక గీత వేసుకుందాం. మడత కోసం ఫ్రెండ్స్ ఒక గీత తీసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది కదా, హ్యాండ్ లూజు ఇక్కడ వరకు వచ్చింది. గీసుకుందాం. ఈజీ వేలో కొలత లేకుండా ఆదిని బట్టి డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది హ్యాండ్. మనం బుట్ట చేయ కటింగ్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్లోనే ఇది బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్గా వేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా డ్రా చేసుకుందామండి. ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలండి. గీతలు గీసుకుందామండి. బ్లౌజ్ని బట్టి, బ్యాక్ పార్ట్ని బట్టి మనం గీతలు గీసుకుందామండి. ముందుగా మీకు అర్థం అవడం కోసం గీతలు గీసి చూపిస్తున్నానండి, మీకు ఈజీగా ఉంటుందని. అలా చంక దగ్గర కూడా ఒక గీత గీసుకొని, నెక్క దగ్గర కూడా గీసుకొని చంక దగ్గర గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత అలా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసేయాలండి. మనం గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి చక్కగా ఎక్కడ తేడా లేకుండా డ్రాయింగ్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు తీసేయాలండి. ఎక్కడికక్కడ డాట్స్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలండి. తీసేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఆది బ్లౌజ్ తీసుకొని, ఆది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదండి, ఆ ఫ్రంట్ నెక్ వేసుకోవాలండి. ముందుగా మనం షేపు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి.
మనం కింద షేప్ దగ్గర డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ని పైన షోల్డర్ని జాయింట్ చేసి సాగదీయకుండా లాక్కుండా పట్టుకొని అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల వైపే ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఉక్సుల వైపే చూసుకోవాలండి. తాడు వైపు ఎప్పుడు చూడకూడదండి. 4 ఉక్సుల దగ్గరికి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి. 4 ఉక్సుల దగ్గర పెట్టుకోవాలండి డాటు. నెక్కి లైన్ గీసుకొని ఆ లైన్ పైన 4 ఉక్సులు ఎక్కడి వరకు అయితే వస్తాయో అక్కడ వరకు ఒక డాట్ పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఒక డాట్ పెట్టుకొని నెక్ చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ పైన కొంచెం ఖర్చు వదిలేసి ఫ్రంట్ నెక్ ఎలా వచ్చింది, ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ నెక్ మీ ఇష్టం అండి, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ని బట్టి ఉంటుంది అది. ఫ్రంట్ నెక్ నేను స్క్వేర్ నెక్ పెడుతున్నానండి. స్క్వేర్ నెక్ గీసుకుందాం. ఇది కొంచెం నేను బ్రాడ్గానే పెడుతున్నానండి. నెక్ కూడా బ్రాడ్గా కావాలన్నారు, అందుకే బ్రాడ్గా పెడుతున్నాను. 3 ఇంచెస్ దగ్గర గీసుకొని పై గీతని దీన్ని జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ అయిన తర్వాత గీసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని చంక దగ్గర నుండి క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి ఒక డాట్ వేసుకోవాలండి. అక్కడ ఒక డాట్ వేసుకొని మనం డాట్స్ పెట్టుకున్నవన్నీ జాయింట్ చేసుకోవాలండి. కింద జాయింట్ చేసుకొని ఒక్కొక్కటిగా అలా జాయిన్ చేసుకోవాలండి. అది అలా జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత చంక లోతు తీసుకుందామండి. షేప్ పట్టి ఎంత పొడవో అది కరెక్ట్గా వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. మనం అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకుంటే అది ఎంత పొడవు వేయాలనేది కూడా మనకు అర్థమైపోతుందండి. పెట్టుకొని మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నానండి. అలా డైరెక్ట్గా ఒక గీత గీసుకోవాలండి. అటోకించు ఇటోకించు మార్క్ చేసుకొని షేప్ పెట్టుకోవచ్చండి. ఆది బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలండి. అలా డ్రా చేసుకొని మనం జాయిన్ చేసుకోవచ్చు. అలా డ్రాయింగ్ చేసుకోవచ్చండి. చంక దగ్గర నుండి ఒక డాటు, సైడ్ ఒక డాటు పెట్టుకోవాలండి. అలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి మీకు. అలా పెట్టుకున్న తర్వాత చంక లోతు చూద్దామండి. మేడ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చంకలోతు చూసుకుందామండి. డ్రా చేసుకుందాం చంకలోతు కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. చంక దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం. కుట్లు ఎక్కడి వరకు వేయాలో అక్కడ ఒక డాట్ పెట్టుకుందామండి. పెట్టుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఎక్స్ట్రా వెళ్ళకుండా ఎక్కడి వరకు అయితే మనం డ్రాయింగ్ వేసుకున్నామో దానిపైనే కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదానిపైన ఒకటి వేసుకొని ఒకసారి చూసుకుందామండి. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందామండి. కరెక్ట్గా వచ్చినాయండి, ఇక్కడ ఏం తేడా లేదు. కరెక్ట్గా వేసుకున్న తర్వాత
మనం కింద క్రాస్ పట్టి ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. క్రాస్ పట్టి తీసుకుందామండి. ఇప్పుడు క్రాస్ పట్టి కూడా ఆది బ్లౌజ్ని కొలిచి ఒకసారి చూద్దామండి. కింద నడుం పట్టి కోసం మనం కింద నడుం పట్టి కోసం అది ఉంది కదండి, అంచు ఉంది కదండి, అంచు దగ్గర నుండి కట్ చేసుకుందామండి. కింద నడుం పట్టి వేసుకోవడానికి అదైతే బాగుంటుంది. పట్టీకి అలా కట్ చేసుకొని నడుం పట్టీకి యూస్ చేసుకుందామండి. తర్వాత క్రాస్ బెల్ట్కి మడత వేసుకుందాం. ఎంత పొడవు ఉందో అంత పొడవు కోర్చుకొని 4 మడతల మీద 2 కావాలి కదా మనకి, ఆ 2 కూడా 4 మడతల మీద తీసుకుందామండి. పొడవు చూసుకుందాం ముందు. పొడవు ఎంత వచ్చిందో అంత పెట్టుకుందామండి. అక్కడ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో పొడవు అంతవరకు పెట్టుకుందామండి. పెట్టుకొని ఫ్రంట్ దగ్గర ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ చూసుకొని దానికి ఒక్క పావించు యాడ్ చేసుకొని ఖర్చు కోసం మన కుట్లో పోతుంది కదండి, దానికోసం యాడ్ చేసుకొని ఒక గీత పెట్టుకుందాం. అలాగే చంక డౌన్ దగ్గర క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అది కూడా కొలుచుకుందామండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ పొడవు పెట్టుకున్నాం కదండి, లూజు లెంత్ ఎంత ఉందో చూసి అక్కడ గీసుకుందామండి. అటు ఇటు గీసుకొని దాన్ని జాయింట్ చేసుకుందామండి. జాయింట్ చేసుకుంటే ఈజీ క్రాస్ బెల్ట్ గీసేసుకున్నామండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట ఉంటుంది కదండి, బెల్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.